శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో 3వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో థర్డ్ లైన్లో చూడండి. వారు నీపైన విజయము పొందజాలరు. వారు నీపై విజయము పొందజాలరు. నేను ఓడిపోతానేమో, ఓడిపోయే టైం వచ్చేసింది, నేను ఓటమి పాలైపోతున్నాను అనుకుంటున్నావు కదా. అవతల వారు నెగ్గుతున్నారు, లేకపోతే నా మాట ఓడిపోయింది, అవతల వారి మాటకే అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఇక నేను అన్యాయంగా బలైపోతానేమో, ఆల్రెడీ అయిపోయింది పరిస్థితి, ఇంకా ఏమీ లేదు ఇంకా అనుకుంటున్నావు కదా. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ పైన ఎవ్వరు విజయం పొందటానికి లేదు. అందరి మీద దేవుడు నీకు ఒక విజయాన్ని ప్రకటించాడు. నీవు విజయము కోల్పోతే నీవు నమ్మిన దేవుడు ఏమైపోతాడు? ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సమాధి నుండి తిరిగి లేచిన గొప్ప పునరుద్ధానుడు, మృత్యుంజయుడు. ఆయన నేను పోరాడాను, చాలా పోరాడాను, నా బ్రతుకే యుద్ధం పోరాటంగా అయిపోయింది. బహుశా ఇంట్లో పోరాటం, బయట పోరాటం, ఉద్యోగంలో పోరాటం, పిల్లలతో పోరాటం, అసలు ఇప్పుడు మరలా కొత్తగా రోగంతో పోరాటం, ఏదో ఒక పోరాటం నా బ్రతుకులో, ఎప్పుడు నెమ్మది లేదు అనుకుంటున్నావు కదా. ఇక మీదట నీకు విజయాన్ని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంత పెద్ద పోరాటమైనా కానీ విజయము నీదే. దేవుడు నీకు విజయం ఇస్తాడు కనుక నువ్వు స్వాధీనపరుచుకుంటావు. నాది అని నువ్వు మాట్లాడతావు, అడుగు పెడతావు. ప్రజలందరూ కూడా నీ యొక్క గొప్ప అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నీ దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టలేదు, నీ దేవుడు గొప్ప కార్యం చేశాడని ప్రజలందరూ నీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఈరోజు గొప్ప మాట ఏంటంటే, వారు నీపైని విజయము పొందజాలరు. విజయము నీదే. దేవుడి దినానికి ఇస్తున్న మాట, విజయము నీదే, విజయము నీదే, విజయము నీదే. ఏ విజయం నాదే? అంత అయిపోయింది అనుకుంటున్నామో. 99 అయిపోయినా కానీ 1% కూడా ఆయన మొత్తం దాన్ని టర్న్ చేసేస్తాడు, యూటర్న్ చేసేస్తాడు, కీడుని దీవెనగా మారుస్తాడు, శత్రువులందరినీ మిత్రులుగా మారుస్తాడు. ఏదైపోయినా ఎలాగైపోయినా నీ న్యాయాధిపతి గొప్పవాడు. నీపై ఎవరు విజయం సాధించలేరు. దేవుడే నీకు బలమై ఉన్నాడు, శక్తి అయి ఉన్నాడు. నీ కుటుంబానికి ఆయన అండై ఉన్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. ఆమేన్.
వాక్య భాగంలోకి వెళ్దాం, ఆది కాండంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప మాట, పైగా మామూలుగా ఇచ్చే డబ్బు కాదు. ఇక్కడ ఆది కాండంలోకి రండి. ఇక్కడ యోసేపు అనే ఒక మనుషుడిని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు గారికి ఉన్నటువంటి సంతానములో చిన్నవాడు యోసేపు. యోసేపు అన్నలు ఏం చేశారంటే, యోసేపు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండేవాడు, చిన్న మాటలు మాట్లాడేవాడు కాదు. వాళ్ళ అన్నలందరూ కూడా పొలం వెళ్ళి పని చేస్తూ ఉంటుంటే, అన్నలారా మీరు పని చేస్తున్నారు కానీ మరి నాకు ఒక కల వచ్చిందన్నాడు. ఏంటంటే 11 నక్షత్రాలు నాకు నమస్కరిస్తున్నాయి. నా నక్షత్రానికి సూర్యుడు చంద్రుడు నమస్కరిస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ అన్నలందరూ కూడా ఈ మనుషుడు పని చేయడు, ఎందుకంటే తండ్రి ఈ చిన్నవాడని చెప్పి ఈ మనుషుడిని బాగా గారంగా పెంచాడు. యోసేపు మంచి రంగురంగులు బట్టలు కుట్టించేవాడు, పని చేయనిచ్చేవాడు కాదు. అన్నలందరూ పని చేసేవారు. ఒక సమయంలో మళ్ళీ అన్నాడు, అన్నలారా నాకు దర్శనం వచ్చింది, 11 పనులు నా పనకి నమస్కరిస్తున్నాయి అన్నాడు. అంటే మేమందరం నీకు దండం పెడతాంరా. చివరికి అన్నలందరూ బాధపడి వీడికి పని చెప్పకపోవటం వల్ల ఇలాంటి కబుర్లు చెప్తున్నాడు, వీడిని చంపేద్దాం అన్నారు. చివరికి కొట్టారు. చంపబోతున్నప్పుడు ఒకడు అన్నాడు ఆ అన్నల్లో, ఒరే వీడిని చంపితే ఏమొస్తుంది, మనలో ఒకడు కదా, నీరు లేని గోతులకు గెంటేస్తే ఆడే ఎండిపోయి చచ్చిపోతాడు అన్నారు. నీరు లేని గోతులోకి అన్నలందరూ కలిసి యోసేపుని నెట్టేశారు. మరొకడు అన్నాడు, ఆ మనుషుడిని నీరు లేని గోతులోకి పెడితే మనకి ఏమొస్తుంది, ఎవరికైనా అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదరా అన్నాడు. ఇంకొకటి అవును కదా అని మళ్ళీ ఆ మనుషుడిని పైకి తీసి ఆ మార్గములో వెళ్తున్నటువంటి ఇష్మాయేలీలకి, అంటే ఇజ్రాయెల్ దేశం నుండి వారు ఐగుప్తుకి వెళ్తున్నటువంటి ఆ ప్రాంతము, నేను కూడా ఆ మార్గంలో ప్రయాణం చేశాను. నేనంతా కూడా మొన్న బజార్ అంతా చూసి వచ్చాను. యోసేపుని ఎక్కడ అమ్మేశారో చూశాను. ఆ ప్లేస్ ఇప్పటికీ ఉంది. ఎక్కడ యోసేపు మార్కెట్లో పెట్టబడ్డాడో చూశాను. భయంకరమైన పరిస్థితి. అన్నలు అమ్మేస్తే ఇష్మాయేలీలు వర్తకులు వ్యాపారస్తులు కొనుక్కుని యోసేపుని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తుకి వెళ్ళిపోయి ఐగుప్తులో ఒక మాయా బజార్ ఉంది. ఆ బజార్లో యోసేపుని అమ్మకం పెట్టారు. ఆ రోజులలో మనుషులు తక్కువగా ఉండటం ద్వారా మనుషులకి డిమాండ్ ఉండేది. అంటే మనుషులు ఎక్కువ మంది కావాలి పని పాటలకి. యోసేపు యవన కాలంలో ఉన్నాడేమో, బలముగా ఉన్నాడేమో. మనుషులను అమ్మేటువంటి మార్కెట్లు ఉండి, ఇప్పుడు గేదెల మార్కెట్ ఎలాగుందో అప్పుడు మనుషుల మార్కెట్ కూడా ఉండేది. ఎవరు పిల్లలు నన్ను అమ్మేయాలంటే అక్కడ తీసుకెళ్ళి అమ్మాయినైనా అబ్బాయినా అమ్మితే ఎవరో ఒకరు వచ్చి కొనుక్కుంటారు. అక్కడ చాలా భయంకరమైన బజార్ అది, మాయా బజార్ అంటే. నేను ఐగుప్తు దేశాల్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది నాతో వచ్చారు. వాళ్ళందరూ చెప్పాను, ఇది మాయా బజార్ రా బాబు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఎవరి వైపు చూడకండి, ఎవరితో మాట్లాడినా మిమ్మల్ని మాయ చేసేస్తారు ఇక్కడ అన్నాను. అంటే అలాంటి భయంకరమైన ప్రజలు ఇంకా ఉన్నారు అక్కడ. అలాంటి మాయా బజార్లో యోసేపు నమ్మకం మొదలుపెట్టారు. యోసేపుని ఒక అధికారి కొనుక్కున్నాడు. అధికారి ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాడు. తర్వాత లేని నింద యోసేపు మీద పడింది. జైల్లో పెట్టారు. జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు రాజుగారికి కల వచ్చింది. కల రావటం, ఆ కలభావం చెప్పితే యోసేపు గారిని ఆ దేశానికి ప్రెసిడెంట్, ప్రధానిగా, ప్రైమ్ మినిస్టర్గా ఆ రాజుగారు ఏమన్నాడంటే, నాకు వచ్చిన కళ నువ్వు చెప్పగలిగేవంటే దేవతల ఆత్మ నీ మీద ఉంటుంది, నువ్వు మామూలు మనుషుడు కాదు. గనుక ఏంటి కళ అంటే, 7 సంవత్సరాలు పాడి పంటలు పండుతాయి రాజా, 7 సంవత్సరాలు పాడి పంటలు పండవు, కరువు వస్తుంది. పండినప్పుడు వాటినన్నిటినీ జాగ్రత్తగా చేసుకోమని సర్వశక్తుడకు దేవుడు మీకు బయలుపరిచాడు రాజా అని చెప్పాడు. కరెక్టే, నాకు వచ్చిన కళ బావును బాగా చెప్పావు. అయితే 7 సంవత్సరాలు ఈ పాడి పంటలన్నీ కూడా నీవే చూసుకో, నువ్వు ప్రధానిగా ఉండు,
నేను పేరుకి రాజుగా ఉంటాను కానీ నీవే అధికారిగా ఉండాలని చెప్పి మెడలో గొలుసు తీసి యోసేపు మెడలో పెట్టాడు. ఉంగరం తీసి రాజుగారు ఉంగరం యోసేపుకి పెట్టాడు. యోసేపుకి చక్కటి రాజవస్త్రాలు వేసాడు. యోసేపుకి పెద్ద పదవి వచ్చేసింది. ఒకేసారి ప్రధాన అయిపోయాడు. గోడౌన్స్ కట్టించాడు. ధాన్యం అంతా నిలవేశాడు. మిగిలిన ప్రాంతాల్లో కరువు వచ్చేసింది. వారందరూ ఐగుప్తులో ధాన్యం దొరుకుతుందని కొనుక్కోవడానికి వచ్చేవారు. అయితే యోసేపు అన్నలందరూ కలిసి సంచులు పట్టుకుని గాడిదల మీద ప్రయాణమై వచ్చారు. వచ్చి మా దేశంలో కరువు వచ్చింది, మీ దగ్గర ధాన్యం ఉంది కదా, ధాన్యం మాకు ఇవ్వండి అని అడిగితే, సరే మీరందరూ ఎవరు అన్నాడు యోసేపు. మీరెవరు? మీరు అయ్యా మేము ఒక్క తండ్రి కుమారులమేనండి. ఒక్క తండ్రి కుమారులా? మీరు ఎంతమంది? 11 మంది అండి అన్నాడు. మళ్ళీ అన్నాడు యోసేపు, మీరు 11 మందేనా? 12 మంది అండి, ఒకటి చచ్చిపోయాడండి అన్నారు. ఎవరి దగ్గర చెప్తున్నారు వాళ్ళు? యోసేపు దగ్గర చెప్తున్నారు. యోసేపుకి అర్థమైపోయింది, మీ తల్లిదండ్రులు ఉన్నారా? ముసలోళ్ళు ఉన్నారండి. మరి ఆ ముసలోళ్ళు బెంగెట్టుకోలేదా? ఒక కొడుకు చనిపోయాడని బెంగెట్టుకున్నారండి. ఓకే సరే, ఈసారి వచ్చినప్పుడు ఆ ముసలోళ్ళని కూడా తీసుకురండి, నేను అడిగానని చెప్పండి. మీ బ్రదర్ ఇంకొకడు ఉన్నాడు కదా బెంజమిన్, నాన్న కూడా తీసుకురండి. వస్తారండి. ఓకే ఓకే. ఈ యోసేపు అన్నాడు ఆ మేనేజర్ తోటి, వాళ్ళు ధాన్యం పట్టుకెళ్తారు కదా, వాళ్ళు తెచ్చిన డబ్బులు వారు గోను మూతుల్లో పెట్టి కట్టి పంపించేసే అన్నాడు. వారు ధాన్యం పట్టుకెళ్ళినప్పుడు ఆ మేనేజర్ ఏం చేశాడంటే ఆ డబ్బులు అందులోనే పెట్టి పంపించేశారు. ఆ ధాన్యం పట్టుకెళ్ళిన తర్వాత ఎవరి మూట వారు ఇప్పుతూ ఉంటుంటే ఆ మూతుల నుండి డబ్బు బయటపడింది. అరే మనం పట్టుకెళ్ళిన రోకలు మళ్ళీ మనకి ఇచ్చేసారేంటి అని చెప్పి వారు ఆ డబ్బులు పట్టుకుని రెండోసారి ధాన్యానికి వచ్చినప్పుడు యోసేపు ఇంటికి రావటం జరిగింది. యోసేపు ఇంటికి ప్రత్యేకంగా లోపల తీసుకొచ్చారు. ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. ఆ యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు భయపడుతున్నారు. ఏం చేస్తారో, ఏం మోసం చేసామని మన మీద నిందేస్తారని భయపడుతున్నప్పుడు చూడండి 43వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆదికాండం 43వ అధ్యాయము 19వ వచనం. వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా చూడండి, యోసేపు ఇంటి దగ్గర ఆ గృహ నిర్వాహకుడు మేనేజర్తో మాట్లాడుతున్నారు. మాదొక మనవి, నేను చదువుతున్నాను వినండి. అయ్యా ఒక మనవి, మొదట మేము ఆహారము కొనుటకు వచ్చితిమి, అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రూకలు తూనికకు సరిగా ఎవరు రూకలు వారి గోనె మూతిలో ఉండెను, అవి చేత పట్టుకుని వచ్చితిమి. ఆహారం కొనుటకు మరీ రూకలను తీసుకుని వచ్చితిమి. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఆహారము కొనుటకు మరీ రూకలను తీసుకుని వచ్చితిమి, మా రూకలు మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. ఆమేన్, హల్లెలూయా. 23వ వచనం అండర్లైన్ చేసుకోండి. అందుకతడు మీకు క్షేమమగును గాక. ఈరోజు ఆశీర్వాద వాగ్దానం మీకు ఇది. ఐగుప్తు దేశంలో యోసేపు గృహ నిర్వాహకుడు చెప్తా ఉన్నాడు, మీకు క్షేమమగును గాక. చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. చూడండి, మీకు క్షేమమగును గాక, భయపడకండి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. ఈ నెల మీ దరిద్రాన్ని దేవుడు చూశాడు. సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను, మీరు గోనెలలో మూట కట్టేటువంటి దీవెన మీరు చూడబోతున్నారు. బాగా గమనించండి. వాళ్ళు భయపడుతున్నారు. మేనేజర్ యోసేపు ఇంటి దగ్గర ఉన్నటువంటి గృహ నిర్వాహకుడి దగ్గరికి వచ్చి, ఏమండి మొన్న వచ్చినప్పుడు ధాన్యం పట్టుకెళ్ళినప్పుడు మా గోనెలలో ఎవరు వేసారో తెలియదు, ఎవరు పెట్టారో తెలియదు,
కానీ మా గోనెల్లో డబ్బులున్నాయి. ఈ నెల ఆశీర్వాదం ఏంటంటే నీకు నీ ఇంటికి ధనం ఎవరిస్తారో తెలియదు, మీకు అది ఎలాగొస్తుందో తెలియదు, కానీ మీ చేతుల కష్టార్జితంలోకి దీవెనగా మారిపోతుంది. అది మీరు నమ్మగలిగితే 7 మార్లు ఆమేనని చెప్పండి. ఆ మేనేజర్ అంటున్నాడు, భయపడకండి, మీకు క్షేమమగును గాక. మీ పితరుల దేవుడు, బాగానండి, ఎంత పెద్ద మాట. ఆ మాట్లాడేవాడేమి యెహోవా దేవుని భక్తుడు కాదాడు. ఎవరా మనుషుడు? విగ్రహారాధికుడు, అన్యుడు. చెప్తున్నాడు, దేవుని బిడ్డల వైపు చూచి మీరు భయపడకండి అయ్యా, మీ పితరుల దేవుడు. అందరు మీ కుడి చేయి పైకెత్తండి, నాతో ఈ మాట చెప్పండి. మీ పితరుల దేవుడు, మీ దేవుడు మీ గోనెలలో ధనమిచ్చును. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాలి. మీరు ఎప్పుడైనా గోనెడు డబ్బు చూసారా? గోనెలో డబ్బు మూట కట్టే స్థితి ప్రకటిస్తున్నాడు ఈవేళ పరిశుద్ధాత్ముడు. మనకి ఈ వాక్యము ఈరోజు అవసరము. ఈ నెలలో మనందరికీ దేవుడు డబ్బులు ఇస్తాడు. ఎలాగొస్తాయో తెలియదు. మీ వ్యాపారాలు బాగుంటాయి. ఇక్కడి నుంచి ఈ నెల నుంచి బాగా గమనించుకోండి, కుబేర్లు అయిపోతారు, అందరూ ఆశీర్వాదంగా మారిపోతారు. మీరు గోనెలలో మూట కట్టాలి డబ్బు అంతే. ఎందుకంటే నీవు నమ్మిన నీ దేవుడు ఇస్తాడంతే. మీరు అనుకోవచ్చు, అలా డబ్బు నిజంగా వస్తుందా? ఎలాగొస్తుంది? కొంతమంది అనుకుంటారు హేతువాదులు, ఎలాగొస్తుంది డబ్బు. మొన్న రాజమండ్రిలో ఒక ఆమెకు అలాగే వచ్చి పడిపోయింది. మొన్న వచ్చింది, ఏమో ఏం కావాలన్నాను. అయ్యగారండి మా వ్యవసాయం అంతా పోయిందండి, అంతా కూడా పాడైపోయింది పాస్టర్ గారు, అప్పులైపోయామండి, బంగారం అంతా పోయిందండి. వాళ్ళ కుటుంబీకులు అన్నారట, ఒక కాసు బంగారం కూడా లేదు నీకు అన్నారట. ఏమన్నారు? గట్టిగా చెప్పండి. ఒక కాసు బంగారం కూడా లేదన్నారట. ఏడ్చింది. ప్రార్థనా శక్తి టీవీ చూసి భర్తతో అందట, మన పరిస్థితి బాగుగా లేదు కదా, ప్రార్థనా శక్తికి వెళ్ళిన వాళ్ళందరూ బాగుపడినట్టు సాక్ష్యాలు చెప్తున్నారు కదా, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దాం, విశాఖ పాస్టర్ గారి దగ్గరికి అని చెప్పి రాజమండ్రి తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. నేను అన్నాను, ఏం కావాలమ్మా అన్నాను. అయ్యా మేము ఇలా పాడైపోయాం బాబు అంటే, నేను అన్నాను, అమ్మా నువ్వు ఎక్కడ పాడైపోయావో అక్కడే ఆశీర్వాదంగా నిలబడతావు అని దీవించి పంపితే, వాళ్ళ భర్త చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారంలో కొంచెం లాభం వస్తే 3 కాసులు బంగారం కొన్నాడట. ఎన్ని కాసులు కొన్నాడు? 3 కాసులు బంగారం కొన్నాడు, నల్ల పూసలు చేయించి. మళ్ళీ ఆ 3 కాసులు బంగారం పట్టుకుని వచ్చి పాస్టర్ గారండి ఎంత ఆనందం అయిపోయింది ఆ 3 కాసులతో. ఆమె, నేను నల్లపూసలు చేయించుకున్నానండి, నా భర్త చేయించాడండి, మీరు ప్రార్థన చేసి దీవించినప్పటి నుంచి మాకు ధనం వస్తూనే ఉందండి అని ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన చేసి పంపించాను. ఆ వ్యాపారం అంచెలంచెలుగా వెళ్ళి 50 లక్షల ఆస్తిని సంపాదించేసింది. ఎన్ని లక్షల ఆస్తి సంపాదించింది? 50 లక్షలు. 30 కాసులు బంగారం కొనేసింది. 30 కాసులు బంగారం కొన్నది. మళ్ళీ వచ్చింది, ఇప్పుడు ఏంటన్నాను, అదేనండి ఏదైనా ఆశీర్వాదం ప్రకటించండి అంది. ఏం ప్రకటించడం బాగుంటుందో వెళ్ళన్నాను. లేదు ఏదో చెప్పండి అంది. మీ నోటి నుంచి దీవెన పలకండి బాబు అంది. వెళ్ళు 10 లక్షలు వస్తాలే పో అన్నాను. ఎన్ని? 10 లక్షలు. ఆమె షాక్ అయిందట. మన వ్యాపారం అంత కాదు కదా, దైవజనుడు 10 లక్షలు వస్తాలే పో అన్నాడు. ఇతను 10 లక్షలు కాకపోయినా ఒక 5 లక్షలు 6 లక్షలు వస్తాయేమో, బంగారం కొనుక్కుందాం అనుకుందట. ఆమె సాక్ష్యం చెప్తుంది, మీకు ముందు నేను చెప్తున్నాను మీకు అర్థమయ్యే రీతిలో. వ్యాపారం చేసుకున్నారు. దేవుడు ఆ కుటుంబాన్ని, ఎందుకంటే ఇక్కడ మన వాక్యం చదువుతున్నాం కదా, ఇది సత్యమైన వాక్యం. ఇది మన దేవుడు మన గోనెలలో ధనం ఇస్తాడు. వ్యాపారంలో 10 లక్షల రూపాయలు వచ్చినాయి. 10 లక్షల రూపాయలు వస్తే భార్యకి చెప్పేట ఏమే 10 లక్షలు వచ్చినాయి అంటే, ఆ 10 లక్షలు కూడా పట్టుకుని బంగారం కొట్టుకెళ్ళిపోయి పెద్ద బంగారం నాకు కొనేసుకున్నారు. అది పట్టుకుని నా దగ్గరికి వచ్చారు. చూడండి, అదిగో నా చేతిలో అదిగో పట్టుకుని
16 కాసులు బంగారం 10 లక్షల రూపాయలు ఎట్టు కొనేసి, ఇది దైవజనుడు పలికేడు మనకు వచ్చేసింది అని చెప్పి ఆ 10 లక్షల రూపాయల నగట్టుకుని సూట్ కేసు పెట్టుకుని తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. నేను అన్నాను, అందరి ముందు సూట్ కేసు పట్టుకొచ్చేస్తున్నారు ఏంటిది అన్నాను. ఏంటిది అన్నాను. అయ్యగారండి మీరు అన్నారు కదా ఆశీర్వాదం ఇమ్మని చెప్పాము, వెళ్ళి 10 లక్షలు వస్తాయి అన్నారు కదా, మాకు 10 లక్షలు వచ్చేసినాయి. 10 లక్షలు పెట్టి బంగారం కొనేసుకున్నాం. మన దేవుడు మన గోనెల నిండా ధనమిచ్చువాడు. మరి సాక్షి వినండి ఒకసారి. నా పేరు విజయ అండి, మా భర్త పేరు వేణుగోపాలకృష్ణ అండి, మాది గోపాలపురం అండి. మేము గత 4 సంవత్సరాలు బట్టి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. వస్తున్నప్పుడు మాకేమీ లేదండి, ఎంతో చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పుడే వచ్చామండి. అయితే మేము వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం 20 సంవత్సరాలు పెట్టి చేస్తూ ఉంటే మాకు వ్యవసాయంలో ఏమీ ఎప్పుడు కూడా అప్పుల పాలైపోయే ఉండేవాళ్ళమండి. అయితే నా యజమానికి కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి. తగిలితే మేము వ్యవసాయం మానేసామండి. వ్యవసాయం మానేస్తే మా పరిస్థితులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోయామండి. ఇబ్బందులు పడిపోయినప్పుడు టీవీలోనే చూశానండి అయ్యగారి ప్రార్థన, ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థన చూసి అండి ఒక్కసారి వెళ్దామండి, ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు, మనకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు తండ్రి అని మేము అయ్యగారితో ఒక మాట చెప్పామండి. అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, వ్యవసాయంలో నాకు ఏది కలిసి రావట్లేదండి, 20 సంవత్సరాలు బట్టి చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము తండ్రి, మాకు ఏదైనా ఒక దారి చూపించాయని ఇసాక్ పాస్టర్ గారిని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే నీకు ఇస్తాడు దేవుడు, పో అని అన్నారండి. అదే సంవత్సరంలో నాకు నా పుట్టింటి వాళ్ళు చాలామంది ఒక కాసు బంగారం లేదని చాలా అంటే చాలా విమర్శించేవారండి. విమర్శిస్తుంటే ఆ ఒక్క సంవత్సరంలోనే 3 కాసులు నల్లబసల దండ కూడా చేయించుకున్నానండి. చేయించుకున్నాక అదే మళ్ళీ మానలేదండి. అయ్యా నేను ఈ వస్తువు చేయించుకున్నాను అని ప్రార్థన చేయించుకొని కానికిస్తానే ఉండేదాన్ని. ఏ నెల కూడా తప్పకుండా వచ్చేవాళ్ళమండి. వస్తూ ఉంటుండే మాకు దేవుడు ఈ 3 సంవత్సరాల్లో మాకు 50 లక్షల రూపాయలు ఆస్తిగా ఇచ్చాడండి. మాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మేము ఎప్పుడు ఒక బేరం లైసెన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా దేవుడు ఇక్కడికి వచ్చాక 4 బేరం లైసెన్సులు కొనుక్కున్నానండి, 40 కాసులు బంగారం కొనుక్కున్నానండి. అంతేని మొన్న నెలలో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని కానికిచ్చి, అయ్యా మేము ఈ సంవత్సరము వ్యాపారం చేస్తున్నామయ్యా, మరి నాకేమి ఇస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, పో 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారిని ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఇలాగంటున్నారేంటో అనుకున్నానండి. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డానండి. అయితే దైవ సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 16 కాసులతో దేవుడు నాకు ఇచ్చాడండి. తండ్రి ఇది ఎంతో గొప్ప దేవుడు అండి. అయ్యత్ గారితో మాట ప్రతి మాట కూడా మాలో ఫలిస్తుందండి. ఇలా వాక్యం చెప్పటం, ఇలా ప్రకటించటం, ఇలా నెరవేర్చడం ఇదని మామూలు విషయమా? చెప్పాలి. నా ప్రియ సహోదరులరా, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరందరూ బాగుపడే రోజులు వచ్చినాయి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. మనం నమ్మిన దైవము ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఒకవేళ తెలుసో తెలియక ఇంకా మనం కోపం పెట్టుకుని కక్షలు సాధిస్తున్నామేమో. ఈరోజు అన్నీ వదిలేద్దాం. ఫస్ట్ నువ్వు ఫైనాన్షియల్గా బాగుపడాలి. ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది బ్రేక్ త్రూ అవ్వాలి. ఒక వెలుగు మనలందరినీ తాకటం నేను చూస్తున్నాను. నేను ఇక్కడ పోడియం దగ్గర నిలబడిన మరుక్షణము నుండి ఆ వెలుగు తిరుగుతూ ఉండటం చూస్తున్నాను. దైవాశీర్వాదంతో ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకుంటాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. మీకు ఏం కావాలో మీ మనసులో చెప్పండి యేసయ్యకి. ఇది సమయం, ఇది ఒక ఆశీర్వాదకర సమయం. ఇది మీకు దీవెన ప్రకటించమని చెప్పింది. ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాడు దేవుడు. ఆయనే మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. మనసు పాడైపోతుందా? ఎందుకు వచ్చిన బ్రతుకు? ఇంక చనిపోతే నేను అయ్యో ఎంతకాలం ఈ జీవితం అని అనుకుంటున్నావా?
నీకు మంచి దినాలు వచ్చినాయి, గొప్ప వెలుగు రోజులు చూస్తున్నావు. వాటర్ వైన్ అయినట్టుగా బైబిల్లో ఉంది. నీళ్లు ద్రాక్షరసముగా నీ బ్రతుకు మారుతుంది. మీ చిన్న చిన్న వ్యాపారాలు బాగుంటాయి, మీరందరూ దీవెనగా ఉంటారు. మనసులో ధైర్యముగా పెట్టుకోండి. యేసు నామాన్ని స్మరించండి, యేసుకి చోటు ఇవ్వండి. నా గుండె నిండా నీకు చోటిస్తానయ్యా, నా గుండెలో నువ్వు ఉండి నన్ను లీడ్ చేయి, నన్ను గైడ్ చేయని ప్రార్థన చేయండి. యేసయ్య మన పాపాలు క్షమిస్తారు. నువ్వేదో చేయని అవసరం లేదు. జస్ట్ నీ మనసు దేవుని ఎదుట పరిపూర్ణత చెందినట్లుగా పెట్టుకో. నీ హృదయంలో యేసుని చేర్చుకో, ఆ దీవెనను పొందుకుంటావు. అందరూ నమస్కరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా.